2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సరదాగా మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. థమ్స్అప్ అంటే ఇష్టమా, లేదంటే పెప్సీ అంటే ఇష్టమా, లేదంటే కోక్ అంటే ఇష్టమా, లేదంటే స్ప్రైట్ అంటే ఇష్టమా? ఏది ఎక్కువ లైక్ చేస్తారు? స్ప్రైట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక రీసెర్చ్ ప్రకారం, వరల్డ్ వైడ్ ఒక రీసెర్చ్ ప్రకారం రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రిచ్ మెంటాలిటీ కల వాళ్ళు అందరూ కూడా కోక్ తాగుతారు. ఓకేనా? అందరు కూడా కోక్ తాగుతారు. మిడిల్ మెంటాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ థమ్స్అప్ తాగుతారు. ఓకేనా? చీప్ మెంటాలిటీ ఉంటారు, చాలా తక్కువలో ఇది ఆలోచిస్తారు, లో మెంటాలిటీ, వాళ్ళందరూ స్ప్రైట్ తాగుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత తాగుతారు? ఈ ఏదైనా స్ప్రైట్ అయితే అవుతాను గురించి. రైట్. అంటే మీ యొక్క స్టేటస్ని మీరే డిసైడ్ చేసుకున్నారు. ఓకేనా? నేనైతే కోక్ తాగుతాను. ఓకే, నేనైతే కోక్ తాగుతాను. ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను? రిచ్ స్టేజ్లో. అయితే ఒకసారి ఏమైందంటే, అనుకోకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్ ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్కి పల్లెటూరు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు విచిత్రం ఏంటంటే, అక్కడ స్ప్రైట్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నేనేం తాగాలి? స్ప్రైట్. కోక్ లేదు. విపరీతం ఎండాకాలం, దాహం వేస్తుంది, నాలుగు పిడిచి కట్టుకుపోతుంది, థమ్స్అప్ లేదు, స్ప్రైట్ తప్ప ఇంకేం లేదు. అప్పుడేమంటే అందరు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నా. నా ఫ్రెండ్స్ అందరు తెలుసు కదా, ఇవన్నీ బోలెట్ చెప్తాం కదా మనం, కాబట్టి వీడు ఏం తాగుతాడని ఆలోచిస్తున్నారు. స్టైల్ కూర్చొని ఆ స్ప్రైట్ ఇవ్వండి రా అన్న. ఏంట్రా నువ్వు స్ప్రైట్ తాగుతా ఉన్నారు, ఇటు ఇవ్వండి అన్న. గడగడ తాగేస్తాను. నువ్వు కోక్ తప్ప ఇంకేం తాగవు కదా, నువ్వు రిచ్ మెంటాలిటీ కదా, నువ్వు రిచ్ కదా, రిచ్ మైండ్ కదా అన్నారు. అన్నవరే పిచ్చోళ్ళారా, ఈ మధ్య ట్రెండ్ మారింది, బాగా రిచ్ పీపుల్ అందరూ స్ప్రైటే తాగుతున్నారు అని చెప్పాను. అందరూ నవ్వారు. ఎలా ఉంటుందంటే, మన సబ్జెక్ట్లో ఎప్పుడు ఎవడేదో చెప్తుంటాడు, అది ఎలా ఉంటుందంటే మనకు అది నిజం అనిపిస్తుంది. అర్థమైందా? అంటే ఆయా కాలం ఉన్న పరిస్థితులను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కడు ఒక్క ట్రెండ్ ఏది వచ్చిందనే దాని మీద ఏదో మాట్లాడుతుంటాడు. వాడు ఒక మేధావి కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, నేను కూడా కావచ్చు. ఈవెందో అది వింటుంటే అనిపిస్తుంది కదా, ఇది కరెక్టే అనిపిస్తుంది మనకి. కానీ ఏది కూడా నువ్వు బేరీజ్ వేసుకోవద్దు, దాన్ని తీసుకోవద్దు. జీసస్ క్రైస్ట్ ఏమంటాడు అంటే, ఈ ప్రపంచంలో ఎవడి మాట వినకు, నా మాట కూడా వినకు. ఆయన బైబిల్లో మొట్టమొదటి చెప్పిన మాట అదే. అర్థమైందా? ఇదేని మాట వినకు నువ్వు. అర్థమైందా? ఎప్పుడైతే నీకు ఇది కరెక్ట్ అనిపించింది, పరిశీలించి పరిశోధించి ఇది సరి అని అనుకున్నప్పుడు, నీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే నమ్మన్నాడు. ఇప్పుడు నువ్వు కోక్ తాగుతావా, స్ప్రైట్ తాగుతావా, థమ్స్అప్ తాగుతావా, స్టార్టింగ్లో చెప్పినప్పుడు అరే గురుగారు కదా ఇంత బాగా చెప్తాడు కదా నా డబ్బు గురించి, రిచ్ మైండ్ ఇది తాగుతారు అనిపించిందా లేదా మనకి? అవును, అనిపిస్తుంది. అంటే చెప్పే విధానంలో, లేదంటే మీరు వినే యొక్క ఆలోచన విధానంలో ఏదైనా సరి అన్నట్టుగా అనిపిస్తుంది మీకు, అది ఒక భ్రమను కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరి మాట వినద్దు. అర్థమైందా? అలాగే ఒక ట్రెండ్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ మీకు సంబంధం లేదు. ఇప్పుడు నా ఏజ్ ఉందండి, నా ఏజ్ వాళ్ళు ఒక కుర్రాలు చేసే చేష్టలు నేను చేయలేను. నేను అర్థమైందా లేదా? నా ఏజ్ తగ్గట్టు నేను గంభీరంగా ఉండాలి, అవునా కదా? ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి నేను అనుగుణంగా ఉంటా అంటే నా ఉన్న వాల్యూ పోతుంది కదా, అవునా కదా? కాబట్టి అది కరెక్ట్ ఏమో అని చెప్పేసి నువ్వు అటువైపు వెళ్ళొద్దు. అర్థమైందా? ఇది ఇంకోటి ఇటు కరెక్ట్ అవుతా అని చెప్పేసి ఇటు వెళ్ళొద్దు. నీకేది సరైనట్టుగా ఉంది. ఇప్పుడు మనం డ్రెస్ వేసుకుంటామండి, ఒక డ్రెస్ వేసుకున్నాం, కొద్దిగా టైట్గా ఉందనుకోండి ఇబ్బంది అవుతుంది, కొద్దిగా లూజ్గా ఉందనుకోండి ఎబ్బెట్టుగా ఉంటుంది. నీకు సరైనదే వేసుకుంటావు తప్ప అటు ఇటుగా ఉంటే నువ్వు వేసుకుంటావా? వేసుకోలేవు. కాబట్టి నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు ఏదైతే సరైనదని చెప్తుందో దాన్ని మాత్రమే నేను స్వీకరించాలని మన సబ్జెక్ట్ చెప్తుంది. ఏ ప్రపంచంలో ఎవడేదన్నా చెప్పాలి, మీకు సంబంధం లేదు. అర్థమైందా? ఎందుకంటే థియరీలు మారుతుంటాయి, ప్రతి 50 సంవత్సరాలకు చరిత్ర మారుతుంటుంది. ప్రతి 50 సంవత్సరాలకు చరిత్ర మారడంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఉన్నది ఇంకోటిసారి ఉండదు, ఇంకోసారి ఉన్నప్పుడు ఇంకోటి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, దాదాపు 25 సంవత్సరాల వరకు నీ జీవితం మీద నీకు బాధ్యత అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అప్పటి వరకు మన అమ్మ నాన్న మనల్ని పోషిస్తారు, మనకు కావాల్సిన ఖర్చులు ఇవన్నీ ఇస్తారు. కాబట్టి నీకు ఒక బాధ్యత, ఒక డిసిప్లిన్ అనేది నీకు ఉండదు. ఓకేనా? 20 సంవత్సరాల తర్వాత అప్పుడు సమాజంలోకి వస్తావు, అంటే అప్పుడు సంపాదనకు వస్తావు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్టడీ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక్కడ నువ్వు సంపాదించుకోవడానికి బయలుదేరాలి. అప్పుడు నువ్వు బయటకు వస్తావు. బయటకు వచ్చినప్పుడు కూడా నీ యొక్క సమాజం నుంచి కానీ, లేదంటే నీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ నీకు అన్ని కొత్త కొత్త విషయాలు వినిపిస్తుంటాయి. అప్పుడు నువ్వేమైపోతుంది అంటే, అప్పటి వరకు నీకు దీని మీద ఆలోచన లేదు, అవన్నీ వినేసరికంటే నీ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటుంది. అర్థమైందా? అంటే నువ్వు యూత్, చాలా షార్ప్గా ఉంటుంది నీ మైండ్, బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది, నేను అందరికంటే ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాను అనిపిస్తుంది, అప్పుడే నాకేం తెలియదు అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజ్లో నువ్వు కింద మీద అయిపోయి ఉకిరి బిక్కిరి అయిపోతావు. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైతే నీ 20 సంవత్సరాల క్యారియర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి నువ్వు ఏదైతే మలుచుకుంటావో నీ జీవితం అలాగే తయారవుతుంది. 30 years వరకు నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని డిజైన్ చేస్తావు,
అది అలాగే తయారవుతుంది మొత్తం ఫ్యూచర్ మొత్తం. కాబట్టి ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. దేనికి కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎవడో ఏదో చెప్పి నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుంది, ఏదైతే సరైనది అనిపిస్తుంది అది మాత్రమే నమ్మాలి. ప్రపంచంలో ఎవరు చెప్పింది కూడా నమ్మాలి. 30 years అయిపోయింది, అంతలోపు ఏమైపోతుంది, నీకు పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు హడావుడి కూడా ఉంటుంది. పోషించుకునే స్థితిలో నీ యొక్క అట్మాస్ఫియర్ నువ్వు సెట్ చేసుకునే స్థితిలో ఉంటావు. ఇప్పుడు అక్కడనేమో నీకు జీవితం తెలియదు, ఈ 30 yearsలో పెళ్ళి అయిపోయింది, జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో తెలియదు. దీని నుంచి ఫైట్ చేస్తూనే నువ్వు ముందుకు వెళ్తుంటావు. నీ జీవితంలో నువ్వేం కావాలని ఎప్పుడు డిసైడ్ అవుతావు ఇంకా. కాబట్టి సరి అయినటువంటి ఏజ్ ఎప్పుడని చెప్తున్నారంటే, మన సబ్జెక్ట్ అంతా నేను చెప్పేదంతా యూత్ గురించి. ఎందుకంటే యూత్ ఎదిగేవాళ్ళు, భవిష్యత్తు వాళ్ళకు ఉంది. కాబట్టి యూత్ 18 yearsలో నువ్వు ఏదైతే బీజం వేస్తావో, అంటే టీనేజ్ అయిపోయింది, 19లో నువ్వు ఎంటర్ అవుతున్నావు, ఆ 18 to 19 ఏదైతే నువ్వు బీజం వేస్తావో అది నీ జీవితాంతం అలాగే ఉంటుందని ఒక సైన్స్ ప్రకారం ఒక రీసెర్చ్ చెప్పబడింది. కాబట్టి నువ్వు అక్కడి నుంచి నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావు, ఈ మధ్యలో నువ్వు ఏం బీజం వేసావు, దానివైపు నువ్వేమైనా ప్రయత్నం జరిగిందా లేదా, దానివైపు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదా ఇంకోసారి. కాబట్టి థమ్సప్, స్ప్రైట్ ఇవన్నీ ఇట్లాంటి బోలెడు వస్తాయి మన జీవితంలో. అవన్నీ పక్కన పెట్టేసి మీరు సరి అయినటువంటి ఆలోచన విధానంలో మన సబ్జెక్టుకి వస్తే మాత్రం మనం కేవలం ఏం చెప్తామంటే, నీకు ఒక జాబా లేదంటే నువ్వు అదా ఇదా నాకు సంబంధం లేదు, డబ్బు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డబ్బు మీద రీసెర్చ్ చేయండి, డబ్బు మీద సెర్చ్ చేయండి, డబ్బుని పరిపరి విధాలుగా మీరు ఏ విధంగా సేకరించాలి, డబ్బు మీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, ఇవన్నీ డబ్బు గురించి తప్ప ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే అది ఒకటి వచ్చిందంటే మీరు అన్ని సాధించినట్టు. కాబట్టి ఆ 18 years నుంచి మీలో ఒకరు బీజం పడాల్సింది ఏంటంటే కేవలం డబ్బు. అర్థమైందా? అదేం చేస్తుందంటే అన్నీ చేస్తుంది, అది చేయిందంటే ఈ ప్రపంచంలో ఇంకేం. కాబట్టి ఆ డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయండి. డబ్బుని ఎలా ప్రేమించాలి, ఎలా ఆస్వాదించాలి, దాంతో ఆనందాన్ని ఎలా పొందాలి, సుఖాలను ఎలా పొందాలి, మనం ఇతరులకు ఎలా సహాయం చేయాలి, మనం ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, మనం ఒక గొప్ప స్థాయిలో ఎలా ఉండాలి, మనం ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఈ ఆలోచనలో కలిగి ఉండాలి. నాకు జాబ్ కావాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను, లేకపోతే నేను అది చేస్తాను, జాబ్ కోసం ట్రై చేస్తాను, రావట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. డబ్బు ఒకటి ఉంటే అన్నీ వచ్చేస్తాయి, మీరే జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరేది చెప్పినా మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోకండి. ఇలా చెప్పేవాళ్ళు బోలెడు ఉంటారు. దాని నుంచి పక్కకు వచ్చేసి మీ యొక్క ఆలోచన విధానంలో సరైన మార్గదర్శకత్వంలో డబ్బు గురించి మాత్రం ఆలోచించండి. ఆటోమేటిక్గా డబ్బు మీ జీవితంలోకి వచ్చారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పండి, థమ్స్అప్ తాగుతారా, మీరు స్ప్రైట్ తాగుతారా, కోక్ తాగుతారా? సబ్కాన్షియస్ మైండ్. Excellent. That's my GPS. Good. Thank you so much, Dr. Shiacharya Kృష్ణ స్వామి గారు. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.